కనపడుతున్నాయి, నమ్మకం ఉందా మీకు అసలు? నమ్మకం ఉంది సార్ నాకు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రతినిధిగా మన శ్రీనివాస్ సార్ ఉన్నారు కాబట్టి ఒక ఆలోచన వారికి ఏం చెప్తారంటే, వారు ఇప్పుడు మాట్లాడుతున్న క్రమం లోపల బడ్జెట్ లో రిటైర్మెంట్ సంబంధించినటువంటి బడ్జెట్ ఇప్పుడు పెట్టలేదంటే అది వాస్తవమే సార్. కానీ 2023-24 లోపల రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులకు 16,842 కోట్లను బడ్జెట్ కాగ్ రిపోర్ట్ ఇచ్చింది. 2024-25 లోపల 11,000 పైచీలకు ఇచ్చింది. అంటే ఇవన్నీ రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఈ డబ్బులు ఇవ్వండి అని చెప్పి అంటే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే మాకు సంబంధించిన డబ్బుల్ని సంక్షేమ పథకాలు వాడుకుంది. ఇంకొకటి సార్, ఇప్పుడు జీపీఎఫ్ సార్ మేము నెల కూడబెట్టుకున్న డబ్బులే, మా డబ్బులు మాకు ఇవ్వాల్సిందే కదా. ఇంకొకటి సార్, ఇప్పుడు మేము రిటైర్మెంట్ అయిన దాదాపు ఇప్పుడు సార్ అన్నట్టు 20,500 మంది మేము రిటైర్మెంట్ అయినాం. మా ప్లేస్ లో కొత్త వాళ్ళ రిక్రూట్ కాలే. అంటే మాకు సాలరీలో మాకు ఇదివరకు ఇచ్చిన సాలరీ లోపల ఒక 40% మేము పెన్షన్ తీసుకుంటున్నాం. అంటే ఒక 60% మా సాలరీ అమౌంట్ గవర్నమెంట్ దగ్గర ఉన్నది. ఇట్లా 20,500 మంది లెక్క పెట్టుకుంటే ఆ డబ్బులతో కూడా మేము ప్రతి నెల కొంతమంది చేరిపోతాం. ఆ డబ్బులు కూడా ప్రభుత్వం. ఇంకొకటి జీపీఎఫ్ లో ఇప్పుడు ప్రస్తుతం వర్కింగ్ వాళ్ళు కూడా ఉన్నారు. వర్కింగ్ వాళ్ళు చేసిన ప్రతి నెల వాళ్ళు డబ్బులు దాచుకుంటారు కదా. అంటే జీపీఎఫ్ లో అయితే నిలువ ఉన్నాయి కదా, అందుకని మాకు రావాల్సిన డబ్బు మాకు ఇవ్వచ్చు కదా. అంటే ప్రభుత్వం తలుచుకుంటే మా 10,000 కోట్లని పెద్ద సమస్య కాదు. కానీ ఒక్కటే మాకు ఎంత ఆవేదన అంటే చాలా మంది దీనావస్థలో ఉండి చనిపోతారు సార్. వారి బెడ్ మీద ఉండి హాస్పిటల్లో ఉండి వాళ్ళు సోషల్ మీడియా ద్వారా వాళ్ళు పెడతారు సార్. పెట్టినప్పుడు కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకు కనికరం లేదు అని చెప్పి మాకు ఒక బాధ కలుగుతుంది సార్. ఇప్పటి వరకు మేము సంఘాన్ని స్థాపించి మేము పోరాటం స్థాపించినప్పటి నుంచి 85 మంది హాస్పిటల్లో ఉండి చనిపోయిన సంఘటనలు ప్రభుత్వానికి తెలుసు. అంతకంటే ముందు దాదాపు 250 మంది రిటైర్మెంట్ అయిన వాళ్ళు చనిపోతారు. మేము ఒక 35-40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవ చేసి ప్రభుత్వానికి ఎట్లా సేవ చేసామంటే ఇలా ప్రజా ప్రతినిధులు ఒకవైపు, ఇలా ఉద్యోగులు ఒకవైపు, 2 చక్రాలు సమానంగా నడుస్తాయి. ప్రజా పరిపాలన నడుస్తుంది, ప్రజాస్వామ్యం సక్రమంగా ఉంటది. కానీ మేమే సక్రమంగా లేకపోతే పరిపాలన సరిగ్గా కాదు. మేము 35-40 సంవత్సరాలు ప్రభుత్వ సేవలు చేసినందుకు మా సేవలు గుర్తించి మాకు ఇవ్వాల్సిన డబ్బులు, మాకు హక్కు పరంగా రాసిన డబ్బులు ప్రభుత్వం ఇచ్చేది కేవలం 16 లక్షలే. కానీ మిగతా అన్ని అంటే మేము పెట్టుకుని ఇప్పుడు 40-50 లక్షల అవన్నీ మేము దాచుకున్నటువంటి డబ్బులు. మేము దాచుకున్న డబ్బులు మాకు ఇవ్వకుండా ప్రభుత్వం సంక్షేమ పథకాలు వాడుకొని ఇంతమంది చనిపోతుంటే కూడా కనీసం చలనం లేకపోతే ఎట్లా సార్? ఇవాళ మా రిటైర్మెంట్ అయిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఏమంటే ఒక ప్రభుత్వాన్ని మేము అప్పుడు కోరుకున్నాం, మేము కోరుకొని తెచ్చుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారెంటీ లోపల మాకు కూడా గ్యారెంటీ ఇచ్చారు. మీకు ఇందాక చెప్పినట్టు 3 డిఏలు ఇస్తాము, పిఆర్సీ అమలు చేస్తాము, తర్వాత 1వ తరగతి జీతం ఇస్తాము, స్టీపీఎస్ రద్దు చేస్తాము. ఇవన్నీ అంటే ప్రభుత్వాన్ని మేము నమ్మినాం సార్. నమ్మి మేము ఇలా ప్రభుత్వానికి మా వంతు సహాయ సహకారాలు అందించి మేము కోరుకొని తెచ్చుకున్న ప్రభుత్వం మాకు ఇవాళ ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోవడం వల్ల ఇందాక మిత్రులు మాట్లాడారు శ్రీనివాస్ గారు, ఒకటేసారి వీళ్ళు రిటైర్మెంట్ అనేది మీద పడ్డారు. నిజమే, ఒక్కసారి ఎప్పుడు పడ్డది? మీరు 2024 మార్చి రిటైర్మెంట్ అయితే వాళ్ళ డబ్బులు ఎప్పుడు ఇస్తే ఈ సమస్య ఉండదు. ఎప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు మేల ఇస్తే సమస్య ఉండదు. అవన్నీ ఇవ్వకుండా పెండింగ్ పెడితే వాళ్ళ 24,000 దాకా వచ్చిన సమస్య. 24,000కు మరి ఇప్పుడు నేను ₹1 కోటి ఇయ్యన్నా అని చెప్పి ఇవాళ ముఖ్యమంత్రి గారు అంటా ఉంటే మరి నిజమే 24,000 మందికి ఒకసారి చెల్లించాలంటే భారమే అవుతుంది. కానీ భారం కాదు. ఎందుకంటే ఇలా ప్రభుత్వం 27 నెలల లోపల 3,47,294 కోట్ల అప్పు తీసుకొచ్చింది కాబట్టి అందులో చిన్నది ఒక 10,000 కోట్లు తీసుకొస్తే ఇలా మేమందరం ప్రశాంతంగా ఉంటాం. మేము ఇంత ఉద్యోగం చేసి మేము ప్రజాస్వామ్యంలో మంచి పేరు తెచ్చుకొని ఇవాళ మా పరిస్థితి ఎట్లుందంటే బీపీలు, షుగర్లు, అనారోగ్యం పాలై పిల్లల్ని అడుక్కునే పరిస్థితి దాపురించింది. వీళ్ళ కొడుకునో కోడల్లో చీదరించుకుంటారు. ఏం పైసలు ఈయనకి పెన్షన్ సరిగా వస్తలేదు, ఈయనకు చెయ్యాల సేవ అని చెప్పి ఆయన అక్కడ చీదరించుకునే పరిస్థితి మాకు దాపురిస్తుంది. ఇంకొక విషయం సార్, 2024 మార్చిలో ఒక మిత్రుడు బిడ్డ పెళ్లి చేద్దాం అనుకున్నాడు. అప్పుడు బంగారం 70,000 తులం ఉన్నది. సార్ ఇప్పుడు ఇవాళ 150,000 ఉన్నది. ఇంకొకటి సార్, ఇప్పుడు నల్గొండ జిల్లాలో సిల్వేరు సత్యనారాయణ ఒక గెజిటెడ్ మాస్టర్, ఆయన ఒక 40 సంవత్సరాలు ఉద్యోగం చేసి ఒక భావి భారత పౌరులు తీర్చిదిద్ది ఇలా ఈ దేశానికి, రాష్ట్రానికి అందించేటువంటి వ్యక్తి ఇల్లు కట్టుకొని బిడ్డ పెళ్లి చేస్తే ఆయన అప్పులలో వచ్చి ఇంటి మీద వచ్చి తిడుతా ఉంటే ఆయన మానసిక క్షోభకు గురై ఒక రాత్రి ఇంటి నుంచి పారిపోవడం జరిగింది. 11 నెలల అడ్రస్ లేదు. ఇటువంటి దారుణమైన పరిస్థితి జరిగినప్పుడు 10,000 కోట్లు పెద్ద సమస్య కాదు కదా. ఇలా తిననున్నాడు శ్రీనివాస్ గారు, కాంగ్రెస్ ప్రతినిధి గారు ఉన్నారు,
మీరు దయచేసి ముఖ్యమంత్రి గారికి నేను ఒక రిక్వెస్ట్ చేస్తానా, వారికి నేను దండం పెట్టి కూడా చెప్తాను, మా సమస్యను అంటే మేము ఎక్కువ మంది చనిపోక ముందే మా సమస్యను ఎట్ ఏ టైము మేము ఏమంటున్నాం, ఏక మొత్తంగా చెల్లించాలి, వడ్డీతో సహా చెల్లించాలి. ఇలా మేము ఈఎంఐలు కడతలేమా? మాకు వచ్చిన పెన్షన్లకి వెళ్ళి సగానికంటే ఎక్కువ ఈఎంఐలు పోతే ఉన్న 10,000తో 15,000తో కూరగాయలు కొనుక్కోవడానికి కూడా మాకు పరిస్థితి లేకపోతే ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి మేము ఎవరి మీద ఆధారపడాలి? ఇంకొక విషయం, జనానికి అందరికి తెలిసిపోయింది, రిటైర్మెంట్ లో ఒక పైసా వస్తలే చెప్పి వాళ్ళు మాకు అప్పు కూడా వలిస్తలేదు. ఢిల్లీకి పోతే ఢిల్లీకి పోతే చెప్పుల దొంగ చూసినట్టు చూస్తారంటారు, కానీ మేము అలా మార్కెట్ పోతే కూడా ఆయన రిటైర్ అయింది కదా, ఆయన డబ్బులే వస్తారో అని చెప్పి కనీసం అప్పు కూడా ఎవరిస్తే పరిస్థితి లేదు. కాబట్టి దీనికి అంతటికీ కారణం ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు ఒక్కసారి ఆలోచించాలి సార్. ఆలోచించి మాకు ఇవ్వాల్సిన డబ్బులు ఏక మొత్తంగా ఈ బడ్జెట్ లో నేను అనుకుంటున్నాను ఏంటంటే కమిటెడ్ బడ్జెట్ ఉంది, కమిటెడ్ బడ్జెట్ నుంచి మాకు కొంత అమౌంట్ కేటాయించాలి. 700 ఒకేసారి రిలీజ్ చేయమని కూడా మీరు అంటలే, విడతల వారీగానే రిలీజ్ చేసి న్యాయం చేయమని కోరుకుంటున్నారు. మేము సార్ ఇప్పుడు 700 కోట్లనే ప్రతి నెల ఇస్తున్నా అని చెప్పి ప్రభుత్వ పెద్దలు అంటా ఉన్నారు, కానీ 700 కోట్లు ఎవరికి వస్తాయంటే రిటైర్మెంట్ వాళ్ళకు 10% మెంబర్స్ కూడా వస్తలేదు. లాస్ట్ కు మీరు ఎట్ ఏ టైం మాకు ఇవ్వకపోయే పరిస్థితి ఉంటే మీరు విడతల వారిగా నెలకు 2-3 వేల కోట్లు మాకు ఓన్లీ పెన్షన్స్ కనిపిస్తే ఒక 3-4 నెలలు 10,000 కోట్లలో 10,000 కోట్లు 700 కోట్లు ఇస్తే ఏం సరిపోతుందండి? నాకు అర్థం కదా అసలు. అది ఇంకా 3 ఏళ్ళైనా సరిపోదు సార్, ఇంకా 3 ఏళ్ళు సరిపోదు. అప్పటి వరకు చాలా మంది చనిపోతారు. ఎందుకంటే నా డబ్బులు ఎప్పుడు వస్తాయి? ఇప్పుడు నేనున్నా సరే అప్పు తెచ్చాలని బాధ ఉంది, అప్పులు వస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. అందరు ఇంటికి వచ్చి అడుగుతుంటారు, నేను ఇంత ఉద్యోగం చేసి ఒక మంచి పేరు తెచ్చుకున్నామని అప్పులు వస్తుంటే నాకు ఏమనిపిస్తుంది? నాకు బాధ అనిపించి నేనేమంటున్నా అంటే నాకు కావలసిన డబ్బుల్ని నాకు ఏక మొత్తంగా ప్రభుత్వం చెల్లించాలి. ఒకవేళ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అని చెప్తా ఉన్నాడు కాబట్టి మేమేమనుకుంటున్నాం, కనీసం నెలకు 3,000 కోట్లు ఇచ్చినా గానీ ఒక 4 నెలల లోపల మా డబ్బులు ఇవ్వాల్సిందిగా మరి నేను కాంగ్రెస్ ప్రతినిధిగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారిని నేను ప్రత్యేకంగా వారికి నమస్కారం పెట్టి కోరుతా ఉన్నా. రైట్ సార్, రైట్ సార్. గాంధీ సరోవర్కో లేకపోతే మూసి ప్రక్షాళనకో బొండ అంటే ఒక 11 కిలోమీటర్లో 12 కిలోమీటర్లో దానికి 21 కిలోమీటర్కి దాదాపు 7,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటున్నారు సార్. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి సార్. గాంధీ విగ్రహమో లేకపోతే ఇప్పుడు అంత డెవలప్ చేయకపోతే నష్టం ఏం లేదు, చేయొచ్చు, డెవలప్ చేయాలి, దానికి కూడా ఎవరేం కాదు, దానికి కూడా మనకు చేయాలి. మన